శుభోదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఒక వ్యక్తి అంటే ఇది అహంకారము ఎంత ప్రమాదమో అనేటువంటి దాని గురించి సంఘటన. అయితే ఒక విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం సంపాదించాలనేటువంటి కోరికతోటి గురువు దగ్గరికి వెళ్ళాడు. జ్ఞానాన్ని మొత్తం సంపాదించుకున్నాడు. అయితే ఆ విద్యార్థి తన గురువుగారికి ఏదైనా ఒక దక్షిణ ఇవ్వాలి, గురుదక్షిణ సమర్పించాలి అనుకున్నాడు. గురువుగారిని అడిగాడు, మీకు ఏ గురుదక్షిణ ఇవ్వాలి గురువుగారు అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఈ సృష్టి లోపల పనికిరానటువంటి ఒక వస్తువును తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. పనికిరానటువంటి వృధా అయినటువంటి వస్తువుని ఇవ్వు అని చెప్పాడు. వెంటనే ఆ శిష్యుడు బయలుదేరాడు. అటు ఇటు తిరిగాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మొట్టమొదట మట్టి దగ్గరికి వెళ్ళాడు. పిడికెడు మట్టిని తీసుకొని ఈ మట్టి వృధా కదా అని మట్టిని తీసుకొని పిడికిల్లో తీసుకెళ్దామని ప్రయత్నం చేశాడు. మట్టిని తీసుకున్నాడు. అప్పుడు వెంటనే ఆ మట్టి మాట్లాడింది అన్నట్టు, నేనెందుకు వృధా అవుతాను, నా నుంచే కదా పంటలు మరి పండుతున్నాయి, నా నుంచే కదా సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి, నా నుంచే కదా ఎన్నో చెట్లు మొలుస్తున్నాయి, నీడనిస్తున్నాయి, నా మీదనే కదా నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్నో రకాలటువంటి ఈ యొక్క సృష్టి పైన ఉన్నటువంటి అందాలన్నిటికీ కూడా కారణం నేనే కదా, మీరు నిలబడ్డానికి కూడా ఆధారం నేనే కదా, నేను ఎట్లా వృధా అవుతాను చెప్పు నాయన అని అంటుంది ఆ భూమి. వెంటనే ఆ మట్టిని అక్కడనే విసిరేసి అక్కడనే పెట్టేసి ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళి ఎట్లా ఈ మట్టి వృధా అయిపోయింది, ఇంకా దేన్ని పట్టుకోవాలని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒక రాయిని పట్టుకుంటాడు. ఆ రాయిని పట్టుకొని ఈ రాయిని తీసుకొని, ఎట్లన్నా రాయి వృధా కదా, ఈ రాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ రాయిని తీసుకొని నా గురువు గారికి ఇస్తాను దక్షిణగా అంటాడు. రాయిని పట్టుకుంటాడు. రాయిని పట్టుకోగానే ఆ రాయి కూడా మానవ భాషలో, నాయన నేనెందుకు వృధా అవుతాను చెప్పు, నేనెందుకు ఎప్పుడు కూడా వృధా కాను కదా, మీ ఇంటికి పునాది రాయి నేనే కదా, ఎన్నో ఇళ్లకు పునాది రాళ్ళను నేనే కదా, నేను ఎందుకు వృధా అవుతాను, నా రాయితోటే దేవాలయాల నిర్మాణం జరిగింది కదా, నా రాళ్లతోటే నా రాయితోటే నేనే కదా ఎన్నో రకాలటువంటి విగ్రహాలకు శిల్పాలకు ఆధారమైనాను, నేను ఎలా వృధా అవుతాను అని ఆ రాయి కూడా మానవ భాషలో అంది. వెంటనే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ రాయిని అక్కడే పెట్టేసి ఆలోచించాడు, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా అయినటువంటి వస్తువు లేదు, మరి ఏది వృధా, నా గురువుగారికి ఎలా దక్షిణ సమర్పించాలి అని ఆలోచిస్తున్నట్టు. అప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఒక సాధువు వేషధారణలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ సాధువుని అడుగుతాడు సందేహాన్ని, సాధువు గారు ఇలా నా సందేహము, నా గురువు గారికి నేను యొక్క వృధా అయినటువంటి వస్తువుని ఇవ్వాలనుకున్నా కానీ ఎక్కడ కూడా ఏది కూడా వృధా కనిపించలేదు నాయన, ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా వృధా కాదు, వృధా అయినటువంటి అంటే ఎవరికి పనికిరానటువంటిది అది మాత్రమే వృధా. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇతరులను కించపరిచేటువంటిది, ఇతరులను బాధ కలిగించేటువంటిది, ఇతరులను అసూయ ఈర్ష్యలతో ద్వేషించేటువంటి మనస్తత్వము భావజాలము ఏదైతే ఉందో దాన్ని అహంకారం అంటాము. నేను అనేటువంటిది అహంకారం. కాబట్టి అహంకారమే అన్ని అనర్థాలకు మూలము, అహంకారమే వృధా అయినటువంటిది. కాబట్టి ఇది విషయం నాయన, నువ్వు అనుకుంటే ఈ యొక్క అహంకారాన్ని నీ గురువుగారికి దక్షిణ ఇవ్వు అని చెప్తాడు. వెంటనే ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారి పాదాల మీద పడి, గురువుగారు నాకు అర్థమైంది, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా అయిన వస్తువు లేదు, నా యొక్క అహంకారమే వృధా అయినటువంటిది, నా అహంకారాన్ని మీకు సమర్పిస్తున్నాను అని గురువుగారికి దాసోహం అవుతాడు. కాబట్టి అన్ని అనర్థాలకు అహంకారం అనేటువంటిదే మూలం అనేటువంటిది దీనివల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలిపెడదాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.